అందమైన పొడవాటి ఐ లాషెస్ కావాలని మన అందరం కోరుకుంటూ ఉంటాం. ఐస్ ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తాయి కదా. అయితే మనలో చాలా మందికి చిన్నగా థిన్గా ఐ లాషెస్ ఉంటాయి. మరి ఈ ఐ లాషెస్ని పొడుగా చేసుకోవాలంటే ఏం చేయాలి, అసలు ఏమైనా వే ఉందా అన్న సందేహాలు మీలో ఉన్నాయా? ఇంట్లోనే 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఐ లాషెస్ని థిక్గా గ్రో చేసుకోవచ్చు. దీనికి పేషెన్స్ ఉండాలి, అలాగే రెగ్యులర్గా అప్లై చేయాలి. మరి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి వల్ల లాభాలేంటి, నిజంగానే వర్కౌట్ అవుతుందా అన్న సందేహాలు మీకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సింపుల్ వేలో మనం ఐ లాషెస్ని న్యాచురల్ వేలో గ్రో చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని లేట్ చేయకుండా చూసేయండి. ఈ హోమ్ రెమెడీ టు గ్రో థిక్ అండ్ లాంగ్ ఐ లాషెస్ కోసం కావాల్సిన పదార్థాలు: ఆల్మండ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ మరియు విటమిన్ ఈ క్యాప్సూల్స్. ముందుగా ఒక ఎంటీ బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ని వేసుకోండి. ఆల్మండ్ ఆయిల్లో అధికంగా విటమిన్స్ ఉండడం వల్ల లాషెస్ని నరిష్ చేసి స్మూత్గా చేసేందుకు సహాయపడుతుంది. అలాగే లాషెస్ బ్రేక్ అవ్వకుండా దృఢంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని వేసుకోండి. క్యాస్టర్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందువల్ల ఐ లాషెస్ థిక్గా గ్రో అయ్యేందుకు సహాయపడుతుంది. అలాగే ఐ లాషెస్ని లాంగ్గా పెరిగేందుకు క్యాస్టర్ ఆయిల్ ఎంతో బెనిఫిషియల్గా ఉంటుంది. ఇందులోకి 1 లేదా 2 విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ని వేసుకోండి. విటమిన్ ఈ ఆయిల్ బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరిచి ఐ లాషెస్ని పెరిగేందుకు తోడ్పడుతుంది. రెగ్యులర్గా విటమిన్ ఈ ఆయిల్ని ఐ లాషెస్ మీద అప్లై చేయడం వల్ల ఐ లాషెస్ దృఢంగా పెరుగుతాయి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఇయర్ బడ్ సహాయంతో లేదా ఐలైనర్ బ్రష్ సహాయంతో ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీ లాషెస్ భాగంలో బాగా ఈ హోమ్మేడ్ ఆయిల్ని అప్లై చేసుకోండి. ఎవ్రీడే ఓవర్ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి. రెగ్యులర్గా రోజు అప్లై చేయడం వల్ల ఐ లాషెస్ థిక్గా లాంగ్గా గ్రో అవుతాయి. తప్పకుండా ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఎవ్రీడే నైట్ ఈ ఆయిల్ని అప్లై చేయండి. మంచి గ్రోత్ కనిపిస్తుంది ఐ లాషెస్లో. మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు.